ఈ పొడవు వెడల్పు ఎంత ఉంటుందండి ఇది? 20x3 అండి. 20 మీటర్లు బై 20 మీటర్లు ఇంటూ 3 మీటర్లు డెప్త్. 20 ఇంటూ 20 మీటర్లు 3 మీటర్లు డెప్త్ అంటే ఎటు 60 ఫీట్లు లోతు, 10 ఫీట్ల లోతు ఉంది. ఎన్ని లక్షల? ఇది 11 లక్షలు పడుతుందండి నీళ్ళు. 11 లక్షల లీటర్ల నీళ్ళు పడుతుంది. ఇది కూడా చాలా బాగుంది. దీంట్లో ఒకటి ఏంటంటే నెగిటివిటీ ఏంటంటే మనం ఎందుకు వేసామంటే వాటర్ లోపలికి వెళ్ళిన కొద్దిగా భూగర్భ జలాలు వెళ్ళి సాల్ట్స్ వస్తున్నాయి. ఆ సాల్ట్స్ని ఇక్కడ సెడిమెంటేషన్ అవుతాయి, అంటే కిందకి పేరుకుంటాయి అనమాట. రెండోది ఇలా ఓపెన్గా ఉన్నప్పుడు ఆక్సీకరణ జరిగినప్పుడు నైట్రోజన్ ఫిక్స్ అవుతుంది. ఏది ఓపెన్గా ఉన్న ఇది మన నేచర్లో ఉన్న నత్రజని. ఇది ఒక ఆర్ఓ వాటర్ అండి, ఆర్ఓ టు ది ప్లాంట్. కొంతవరకు అంటే మొత్తం తగ్గించలేము, కానీ సాల్ట్స్ అన్నిటిని కూడా కొంతవరకు తగ్గించవచ్చు. 10% అన్న ఉన్న దాంట్లో 10% తగ్గించుకోవచ్చు. రెండోది ఏంటంటే దీనికి ఇక్కడ మళ్ళీ అగైన్ దీనికి ఒక బూస్టర్, ఒక అక్కడ ఇందాకేమో డైరెక్ట్గా మోటార్ బూస్టర్ బిగించాము, ఇక్కడేమో మోనోబ్లాక్ మోటార్ విడిగా బిగించాము. దీనివల్ల ఏంటంటే లూజ్ వాటర్ లాగేటప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ది వాటర్, అంటే పై మోటార్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఆల్మోస్ట్ 25 to 30% పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంకా 100% స్వెట్టింగ్ అవుతుంది అనమాట తోటంతా. ఇందాకేమో 90%, 85% వెట్టింగ్ అంటే తడుపు అయింది. ఇవాళ 100% ఇక్కడ అదే దాని పేరంటే మన జెట్స్తో పనిచేస్తుంది అనమాట. అదొక అడ్వాంటేజ్ ఉంది. అందుకని ఇదొక పద్ధతి. అంటే ఇక్కడ ఏంటి, మనం ఏ పద్ధతిని చేస్తే మనకి నెట్ అమౌంట్ ఖర్చు తగ్గుతుంది, రెండోది క్వాలిటీ పెరుగుతుంది, మూడోది ఏంటంటే క్వాంటిటీ ఎక్కడ పెంచుకోవాలనేది వివిధ పద్ధతుల్లో మనం చేస్తున్నాం అనమాట. ఇది రైతు వీలుని బట్టి చేసుకోగలరు. దీనికి దాదాపు ఎంత ఖర్చు అయిందండి? దీనికి 7-8 ఏళ్ళు అయిందండి. ఇది ఆ రోజుల్లో దీనికి 1,15,000 అయిందండి ఖర్చు. ఎన్ని సంవత్సరాల క్రితం చేశారు ఇది నిర్మాణం? 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు. 1,15,000 అయింది. 52,000, 53,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది, కానీ ఇది 75,000 రూపాయలు సబ్సిడీ పోర్షన్. ఇది గేజ్ ఎంత గేజ్ అండి ఇది మీరు వాడారు? 500 గేజ్. అంటే సర్వీస్ ఎంత ఉంటుందండి ఇది? ఇప్పుడు 8 years అయిందండి. ఇంకా జాగ్రత్తగా కనుక ఇప్పుడు నాకంటే కొబ్బరి చెట్లు ఉన్నాయి కాబట్టి మీకు ఎవరికి కనుక పక్కన కొబ్బరి చెట్లు కనుక లేకుండా ఉంటే దీన్ని జాగ్రత్తగా. ఇంకోటి ఏంటంటే సమ్మర్లో ఈ చుట్టుపక్కలంతా కూడా లైట్గా దీన్ని గడ్డితో కానీ సన్ రైజ్ కనుక దీని మీద పడకుండా ఉంటే దీని లైఫ్ 15 to 20 years మెయింటైన్ చేయొచ్చండి. ఓకే. ఇక్కడ ఏం చేశానండి సార్, ఇప్పుడు ఈ నీరు ఇటు వెళ్ళిపోకుండా ఏం చేయాలి, ఇక్కడ ఒక అడ్డగట్టేసారు సుబ్బారావు. ఇప్పుడు అక్కడ దాకా అడ్డగట్టేస్తే ఈ అడ్డగట్ట ఏం చేస్తుందంటే ఈ నీరు ఆ నీరు అక్కడ అంతా నీరు ఆపేస్తుంది. ఏది మళ్ళీ ఆ గడ్డి దాకా మళ్ళీ ఇదిగో ఇక్కడ దాకా పట్టేస్తుంది. మళ్ళీ ఇక్కడ చెరువు తయారైంది. మళ్ళీ అటు తిరిగి వస్తుంది నీరంతా సుబ్బారావు ఇటు పైనుంచి. ఊడిపోయేట డ్రిప్ ఇక్కడ. మీరు ఇంజనీర్ కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగా చేశారు సార్. రైతుల్లో కూడా ఆ లెవెల్లో చేసేవాళ్ళు ఉన్నారని చేయట్లేదు. ఇది ఈ పద్ధతులు అయితే ఎక్కడ చూడలేదు. వచ్చిన ఏదో అందరు చేస్తూ ఉన్నారు, ఏదో ఒక పక్కకు ఫామ్ పాండ్ లాగా తవ్వడం, చెట్ల దగ్గర ట్రెంచెస్ తీయడం, చుట్టూ కందకాలు తీయడం ఉన్నది. కానీ టోటల్గా ఏంటంటే వచ్చిన నీళ్ళు ఎటు ఎత్తున్నా ఎటు వంపున్నా అక్కడ ఏ లెవెల్కి ఉండాలో ఆ లెవెల్కు నీళ్ళు ఉండేలాగా చేస్తూ, ఎత్తు ప్రదేశానికి కూడా నీళ్ళు పోయేలాగా, ఎక్కువైన నీళ్ళు కూడా మళ్ళీ మీరు తీసిన అదొక చిన్న ఫామ్ పాండ్ ఉంది కదా అందులోకి పోయేలాగా చేసి చాలా బాగా చేశారు. ఇది ఎక్కడ చూసినా చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి. ఇది చూడండి, ఇక ఇది ఇక్కడ మన ఇందులో ఈ వాటర్ అన్నిటికీ ప్రతి దానిలో కూడా బండ్స్ ఉన్నాయి, చిన్న చిన్న చెక్ డ్యామ్స్ లాగా ఉన్నాయి. ఈ డ్యామ్ నిండిన తర్వాత ఇక డ్యామే అనుకోవాలి మనం. ఇది ఏదో ఒక్క తోట కాదు, ఇది ఒక్క డ్యామ్. ఈ ఒక్క డ్యామ్లో నీళ్ళన్నీ నిండిన తర్వాత మైక్రో డ్యామ్స్, ఇది అందరూ చూడదగ్గ ప్రాంతం అండి. ఇది ఇప్పుడు ఈ నీళ్లు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ సిమెంట్ రింగులు ఏంటంటే దీన్ని ఆఫ్ కట్ చేసిండు.
ఇది ఒక ఫీట్ ఎత్తు ఉంటుంది. ఫీట్ వరకు నీళ్ళు నిండిన తర్వాత ఇది మన దీన్ని ఏమంటారు సార్, ఇది క్యాజ్వే లాగా చేసిండు. మళ్ళీ నీళ్ళు ఇక్కడ ఎక్కి మళ్ళీ ఇందులోకి లోపలికి దిగుతాయి. ప్రతి దానిలో కూడా ఏంటంటే ప్రతిది కూడా ఒక్కొక్క బండ్స్ ఏర్పాటు చేసిండు. స్పిల్వే, కాజ్వే ఇట్లా ఉన్నాయి ఇందులో. ఇది రైతులందరూ కూడా ఇది చూడదగ్గ ప్రదేశం. చూడాలి తప్పనిసరి. ఒకసారి చూస్తేనే మనం కూడా మన చేలల్లో వర్షం నీళ్ళు ఎలా మన చేను దాటిపోకుండా ఎలా నిల్వ చేసుకోవాలనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇదంతా చూస్తుంటే కూడా ఏంటంటే ఒక 2-3 సంవత్సరాలు వర్షాలు లేకున్నా భూమిలో ఉన్న తేమతోనే ఈ చెట్లన్నీ జీవిస్తాయి. ఒక నీళ్ళు మనం డ్రిప్ ద్వారా కానీ బోర్ ద్వారా కానీ ట్యాంకర్ల ద్వారా కానీ తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో నిల్వ ఉన్న నీళ్ళు ఆ తేమతోనే ఇదంతా వస్తాయి. మళ్ళీ ఇక్కడ కట్ట అన్నీ కూడా ప్రతి మడికి ఒక చెరువు కట్టలాగా చేసి పడేసాను. వర్షం నీళ్ళు కూడా ఎక్కడెక్కడే నిలిచిపోయినాయి. దానికి సంబంధించి కూడా అంతకుముందు తీసిన వీడియోలు ఉన్నాయి. ఆ క్లిప్పింగ్స్ ఇందులో పెడతాను, అది మీరు చూడవచ్చు. ఈ రైతులంతా కూడా ఆచరించదగ్గదే. ఈ వర్షం నీళ్ళది మేనేజ్మెంట్ అంటే ఇదే పద్ధతిలో ఉండాలి. మనం ఏంటంటే చేస్తున్నాం చిన్న చిన్నగా, కానీ ఇక్కడ చూసేది మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ అందరూ చూసి నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు ఆ కింద వాటర్ అంతా ఇటు వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు అదృష్టం ఏంటంటే ఈ పక్క నుంచి ఆ పక్కకి డౌన్ అయినప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఎగైన్ మళ్ళీ ఈ దీంట్లో ఒక బండి వేసాం. ఇది ఫిల్ అవుతుంది. మళ్ళీ ఇదిగోండి ఇటు నుంచి ఇటు తిరిగి వెళ్తుంది. అక్కడ 8 సెక్షన్లు అయ్యి 8 చెరువులే అనుకోండి, చిన్న చిన్న చెరువులు. ఈ చెరువులన్నీ కూడా నించుని వెళ్ళేపాటికి ఈ బిట్లో 40 ఏకర్స్లో నీళ్ళు ఎంత వచ్చినా అంటే 8 కోట్లు నీళ్ళు వచ్చినా ఇది ఆపుద్ది. ఈ నీళ్ళు ఎలా ఆగుతున్నాయనే దానికి మీకు సార్ ఇదివరకు వర్షం పడ్డప్పుడు తీసిన వీడియోస్ ఉన్నాయి. ఆ క్లిప్పింగ్స్ కూడా దీనికి అటాచ్ చేస్తాను నేను. మీరు చూడండి, చూసి ఇది అందరు రైతులు ఆచరించదగ్గది. లేదు అంటే మీరు పర్సనల్గా వారి తోటను విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది. చాలా అద్భుతంగా ఉన్నది. ఎందుకంటే ఎక్కడ చూసినా నీళ్ళ కరువు ఉన్నది, అద్భుతంగా ఉన్నది అనడానికి కారణం ఏంటంటే మనం అంతటా కూడా నీళ్ళ కొరకు యుద్ధాలు జరుగుతున్నాయి, నీళ్ళ కొరకు ఇబ్బంది పడుతున్నాం. ప్రాజెక్టులు ఓవరని చూసి వాళ్ళు బోర్లు వేయడం ఇదంతా జరుగుతుంది. దాని బదులుగా ఈ మాదిరిగా కనుక రైతులు ఎక్కడిదక్కడే కనుక చేసుకున్నట్టయితే ఎక్కడి వర్షం నీరు అక్కడే భూమిలో ఇంకుతాయి. ఆ తేమతోని పాలేకర్ గారు చెప్పినట్టు వాప్సా అంటారు కదా, ఆ వాప్సా ద్వారానే ఈ పంటలు కూడా మనకు పండుతాయి. రండి, చీకటి పడుతుంది. రైట్, ఎక్కడ చూసినా కందకాలు ఉన్నాయి, ఎక్కడ నీళ్ళు అక్కడే ఇంకేలా ఏర్పాట్లు ఉన్నాయి. కట్టలు అన్నీ మినీ చెరువులు అనుకోండి. చూడండి, మీకు అన్ని కట్టలు కనబడుతున్నాయి. ఎటు చూసినా కట్టలే కనబడుతున్నాయి, చిన్న చిన్న ఆనకట్టలు. ఇక్కడ ఇసుక సంచులతో కూడా బండి ఏర్పాటు చేశారు. నీళ్ళు పోయడానికి, ఎక్సెస్ వాటర్ పోయడానికి ఏర్పాట్లు. అన్నీ కట్టలే, ఎక్కడ చూడు చెరువు కట్టలు. ఇది కూడా పొలం చుట్టూ వేసిన గట్టు.
మనం చూసేది. ఈ తోట చుట్టూ ఇది చుట్టూ కందకాలు తీశాడు అన్నీ కూడా ట్రెంచెస్. నువ్వు కూడా వెళ్ళరా చేతితో లాగిరా. ఆడేం చెప్పులు పుచ్చుకుని ఓ దాంట్లో ఇది చేస్తున్నాడు. ఈ పక్కన ఖాళీ చేసుకో, లేకపోతే ఆ పక్కన ఖాళీ చేయి నానా. నీకు పైనుంచి తక్కువ నీరు రావట్లేదురా. ఇందాక ఇప్పుడు చెక్ చేస్తే 15 సెంటీమీటర్ల వర్షం ఉంది, అంటే 7 దిక్కుల వర్షం ఉంది. ఇప్పుడు 1:57 నుంచి 2:18 వరకు అది నిండిపోయింది. అది నిండిపోయి ఇంకా నీరు ఉంది. ఆ నీరుని కొలిస్తే ఇంకా మొత్తం 17 సెంటీమీటర్లు వచ్చింది. ఇంకా నొక్కరా, అది ఆ కొబ్బరి మొక్క దగ్గర నొక్కు. ఏమరా ఇక్కడ తెగుద్దేమరా నా భయం. మరి నీరు ఏముందిరా. ఏంటి మన ప్లాన్ సక్సెస్సేనా? ఎంతసేపు? 5 నిమిషాలు. ఇప్పుడు ఆ నీరంతా ఇటు వచ్చి అరే ఈ ఫస్ట్ క్యాబిన్ నిండుద్దేమరా. ఏది ఆ వచ్చే నీరుతో. అంటే 7 క్యాబిన్లు అంటే ఒక క్యాబిన్ నిండింది అనుకో. ఏదైనా సక్సెస్ ఏరా మనం. ఎరా పుట్టడా ఏంటి? నువ్వు వచ్చేస్తావు కదరా, నేను నీకు పరిగెత్తుకొచ్చి ఇప్పుడు అక్కడ చూసావా? ఎక్కడ? ఇక్కడ మీరు చూస్తే పైనుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఇక్కడ ఆగటం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ చిన్న ఇదేం చేసామంటే ఇది ఒక చెరువు దవ్వామన్నమాట. ఈ చెరువులో ఓవర్ఫ్లో కనుక అక్కడ నీళ్ళు ఎక్సెస్ వాటర్ ఉన్నదంతా కూడా అంటే డిఫరెంట్ ఎక్కువ వచ్చింది అనుకోండి వాటరు మనకి ఇక్కడ. ఇక్కడ 2 పైపులు పెట్టాము, 2.5 అంగుళాలు. ఆ పైన ఒక 2.5, ఇక్కడ 10 అంగుళాల నీళ్లు దీంట్లోకి వెళ్తాయి అన్నమాట. దీంట్లోంచి ఇక్కడ చూసారు ఈ మూల, ఈ కార్నర్లో, మళ్ళీ ఇటు నుంచి ఈ పక్కకి ఒక 3 అంగుళాల తోర్లు. అలా ఇక్కడి నుంచి ఆ చివరికి వెళ్ళే లోపల మనకు 15 అంగుళాల నుంచి, అంటే ఇది 10 అంగుళాలు, ఇది ఒక 3, ఒక మొత్తం మీద ఒక 20 అంగుళాలు ఆ మూలకి వెళ్ళేపాటికి పెట్టడం జరిగిందనమాట. ఈ మూల ఈ 40 ఎకరాల్లో నీళ్లు మనకి 20 నుంచి 25 సెంటీమీటర్స్ వర్షం అంటే 40 ఎకరాల్లో అంటే దాదాపు ఒక 10 లక్షల లీటర్లు ఎకరానికి ఒక వచ్చిన 40 × 10 4 కోట్ల నీళ్ళు. ఇక్కడ 4 కోట్ల నీళ్ళని ఆపాలి అనేది మన ప్రయాస. దీన్ని ఆపగలమా లేదా అనేది. దీంట్లో ఏంటంటే ఒక వింత ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఒక 8 గజాలు, అదొక 8. అంటే ఇది కనుక మొత్తం కనుక ఈ పక్కన కూడా మనం కనుక గట్టును కనుక పెంచుకుంటే ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తాయి అన్నమాట. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇలా చేసుకోగలిగితే వాడి తోటలో నీళ్ళు, అంటే తన తోటలో నీళ్ళు వెళ్లకుండా పైనుంచి వచ్చేది నీళ్ళని కూడా ఆపుకోగలిగితే ముందు తరాల వాళ్ళకి నీళ్ళని అందించగలుగుతాం అన్నమాట. థ్యాంక్ యూ.